ఆ ఊరంతా భూమి లోపలే ఉంటుంది. ఆ రహస్యం ఏంటో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు చూసిన ఇల్లు అన్ని భూమి మీదే ఉంటాయి. కానీ ఈ ఊరంతా భూమి లోపల అంటే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఊహించారా? పైనుంచి చూస్తే ఏమీ కనిపించదు. కానీ లోపలికి వెళ్తే ఒక పూర్తి గ్రామం ఉంటుంది. ఇది కథ కాదు. ఇది నిజంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చైనాలో ఉన్న ఒక అద్భుతమైన భూగర్భ గ్రామాల గురించి. వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. మనం కట్టే లక్షల రూపాయల ఇళ్లకు పోటీగా ఇవి ఎలా నిలబడుతున్నాయో తెలుసుకుంటారు. అలాగే భవిష్యత్తులో మన ఇండియాలో కూడా ఇలాంటి ఇల్లు సాధ్యమా అనే విషయం కూడా క్లియర్ అవుతోంది. ఫ్రెండ్స్, మనం ఇల్లు కట్టాలంటే మొదట ప్లాన్, తర్వాత సిమెంట్, ఇటుక, ఇనుము, కార్మికులు, లక్షల ఖర్చు, కొన్ని సందర్భాల్లో కోట్లు కూడా వెచ్చించాల్సి వస్తుంది. కానీ చైనాలోని షాంగ్జీ మరియు హెనాన్ ప్రాంతాలలో ప్రజలు ఇల్లు కట్టడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జీవిస్తున్నారు. అంటే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, వాళ్ళు భూమిని తవ్వి గుహల రూపంలో ఇల్లు నిర్మించుకొని అక్కడే జీవిస్తున్నారు. ఈ ఇళ్లను అక్కడి భాషలో యావో డాంగ్ అని పిలుస్తారు. అంటే గుహ ఇల్లు అని అర్థం. ఇంకో పేరు పిట్ హౌస్. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న పద్ధతి. అంటే మనం ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో కట్టే ఇళ్లకు ముందు నుంచే ఉన్న ఇవి. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? గుహలో ఎలా ఉంటారు? గాలి ఉంటుందా? వెలుతురు ఉంటుందా? సేఫేనా? ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇల్లు చాలా సేఫ్టీగా ఉంటుంది. ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని చుట్టూ గదులు తవ్వుతారు. మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటుంది. పైనుంచి సూర్యకాంతి లోపలికి వస్తుంది. గాలి కూడా బాగా వస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ ఇల్లు చాలా చల్లగా ఉంటాయి. బయట 40 డిగ్రీల వేడి ఉన్నా లోపల మాత్రం చల్లని వాతావరణం ఉంటుంది. ఏసీ అవసరం ఉండదు. అదే చలికాలంలో బయట చలి చాలా ఉన్నప్పుడు లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది. అంటే ఇది ఒక నేచురల్ ఏసీ సిస్టమ్ లాంటిది. ఇది ఎందుకు జరుగుతోందంటే అక్కడి మట్టి ప్రత్యేకత. ఈ ప్రాంతాన్ని లోయస్ పీఠభూమి అంటారు. ఇక్కడ మట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ బలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత నియంత్రించే గుణం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి గుహ ఇల్లు సులభంగా నిర్మించుకోగలుగుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం కాంక్రీట్ లేకపోతే ఇల్లు కూలిపోతుంది అనుకుంటాం. కానీ ఇవి ఎలాంటి సిమెంట్ లేకుండా కూడా సంవత్సరాల తరబడి నిలబడుతున్నాయి. భూకంపాలు వచ్చినా పెద్దగా డ్యామేజ్ ఉండదు అని అక్కడి వారు చెబుతున్నారు. ఈ గుహ ఇళ్లను అన్ని సదుపాయాలు కూడా ఉంటున్నాయి. పడక గది ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ కూడా ఉంటుంది. కొంతమంది మోడ్రన్గా మార్చుకొని లైట్స్, నీటి సదుపాయం, ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే బయట నుంచి చూసే పాతకాలం ఇల్లు, లోపలికి వెళ్తే మోడర్న్ హౌస్. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న కుటుంబం మాత్రమే కాదు, మొత్తం గ్రామం అంతా ఇలా భూమి లోపలే ఉంటుంది. ఒక ఇల్లు పక్కన ఇంకో ఇల్లు, ఇలా మొత్తం కమ్యూనిటీ అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. పైనుంచి చూస్తే ఏమీ కనిపించదు, కానీ లోపలికి వెళ్ళినప్పుడు పూర్తి ఊరు కనిపిస్తోంది. ఇలాంటి ఇళ్లలో ఎక్కువగా రైతులు నివసిస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతం వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మట్టి సారవంతంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. గ్రామస్తులు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఇల్లు తవ్వుకోవడానికి. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఖర్చు చాలా తక్కువ. మనం కట్టే ఇళ్లలో సిమెంట్, స్టీల్, ఇటుకల ఖర్చు ఎక్కువగా, కానీ ఇక్కడ ప్రధానంగా మట్టి మాత్రమే. అందుకే ఇది చాలా ఎకనామికల్. ఇప్పుడేమో ప్రభుత్వం కూడా ఈ ఇల్లు ప్రాముఖ్యతను గుర్తించింది. 2001లో ఈ గుహ ఇళ్లను చైనాలో సాంస్కృతిక వారసత్వంగా గుర్తించారు. ఇప్పుడు ఇవి టూరిస్ట్ ప్లేస్గా కూడా మారాయి. ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వచ్చి ఈ అండర్ గ్రౌండ్ గ్రామాలను చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇక మన ఇండియాలో కూడా ఇలా ఇల్లు కట్టుకోవచ్చా? నిజానికి కొన్ని ప్రాంతాలు ఇది సాధ్యమే, ముఖ్యంగా మట్టి బలంగా ఉండే ప్రాంతాల్లో. కానీ మన దగ్గర వాతావరణం, భూభాగం, జనాభా, డెన్సిటీ రూల్స్ ఇవన్నీ వేరు. అందుకే పూర్తిగా ఈ మోడల్ను కాపీ చేయడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా, న్యాచురల్గా ఎనర్జీ సేవ్ చేసే ఇల్లు భవిష్యత్తులో చాలా ముఖ్యమవుతాయి. కరెంటు ఖర్చు తగ్గుతోంది, పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతోంది. ఈ కాన్సెప్ట్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీరు భూమి లోపల ఇల్లు కట్టుకొని జీవించడానికి రెడీగా ఉంటారా? లేకపోతే మోడర్న్ అపార్ట్మెంట్స్లోనే జీవించడం బెటర్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు రియల్ స్టోరీస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో. ధన్యవాదాలు.